నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే వివాహం విషయానికొస్తే పాత రోజుల్లో వివాహానికి, ఇప్పుడు జరుగుతున్న వివాహాలకి చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తోంది. అయితే మనకు పాత రోజుల్లో వివాహాల విషయానికొస్తే 16 రోజుల పెళ్లిగా అని చెప్పి, 5 రోజుల పెళ్లిగా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఎవరికి తోచిన విధంగా బంధుమిత్రుల అందరి కోలాహలంతో చక్కగా జరుపుకునేవారు. చాలా ఆనందంగా ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చూస్తే రోజులు 5 రోజులుగా జరుపుకుంటున్నప్పటికీ ఖచ్చితంగా పాత రోజుల్లో ఉండే సాంప్రదాయాలు పాటిస్తున్నామా లేదా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడసలు నిజంగా వివాహ తంతు ఏ రకంగా ఉంది? ఇప్పుడు చేస్తున్న వివాహ తంతు అంతా సాంప్రదాయంగా, పద్ధతి ప్రకారంగా కరెక్ట్‌గానే ఆచరణలో వెళ్తుందా? ఎలా ఉంది? అనే విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. చెప్తల్లి. వివాహం విషయానికొస్తే పాత రోజుల్లో చిన్నతనంలోనే వివాహాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే అసలు చిన్నతనంలో వివాహాలు కాదు గదా! 20 దాటిన వాళ్ళకి వివాహాలు చేస్తేనే ఇంకా చిన్న వయస్సు అనే ఒక పోకడ ఉంది. నిజంగా అంటే ప్రభుత్వం ఒక వయస్సు నిర్ణయించబడినప్పటికీ అసలు ఎందుకు వివాహ వయస్సు అనేది అంత చిన్న వయసులో చేసేవాళ్ళు? ఇప్పుడెందుకు ఆలస్యం అవుతోంది? అప్పుడు అంటే చిన్న వయసులో చేసినా ఏ మెచ్యూరిటీ లేకపోయినా కూడా అప్పటి వాళ్ళు చాలా చక్కగా కలిసి ఉన్న వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు అంతా తెలుసుకొని మంచి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు వివాహాలు జరిగినప్పటికీ ఇప్పుడు విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏంటి దాని ఆంతర్యం ఏంటంటారు? మంచి బలమైన ప్రశ్న. మనం ఎలా మాట్లాడొచ్చు అంటే అమ్మా, హ్మ్. యాక్చువల్లీ మీరన్న ప్రశ్నలో ఒక విషయం బలంగా ఏమనొచ్చంటే, యువత ఎక్కడ మిస్యూజ్ అవుతున్నారు. మీరు హ్మ్. అడిగిన అంతరార్థం పెళ్లి విషయం వచ్చినప్పుడు, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ పక్కన పెడదాం. హ్మ్. చాలామంది ఏమంటారంటే హై డైట్ వల్లనో, లేకపోతే కొన్ని కంటామినేటెడ్గా తినడం చేతనో బాడీలో చేంజెస్ వస్తాయన్నాయి అని అంటున్నారు. అదొక 10% 20% అనుకుంటే, హ్మ్. ద వే ఆఫ్ థింకింగ్, ఆ సెన్స్ బాగా పని చేయించేలా చేస్తున్నారు. అంటే నేత్రంతో ఆనందం. హ్మ్. మొబైల్సే కానీ, కంప్యూటర్సే కానీ, ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ అవుతుంది. కానీ మనస్సాక్షి ఫైండ్ అవుట్ అవ్వట్లేదు అందులో. బాగా హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఒక ఆడపిల్ల మనస్సాక్షి అప్పట్లో 16వ ఏట మొదలయ్యేది. హ్మ్. 16వ ఏటంగే ఆవిడ గారు ఇప్పుడు ఓణీల ఫంక్షన్ చేస్తున్నాం కదా! 13, అవును. 12 సంవత్సరాలప్పుడు. అవును. అప్పుడు 16 ఇయర్స్‌కి అయ్యేవాళ్ళు వాళ్ళు. 16 ఈ ఇయర్స్. 16 సంవత్సరాలలో ఉన్నప్పుడే హ్మ్. వారు ఇప్పుడు అనుకుంటున్న ఈ పెద్ద మనిషి కార్యక్రమాలే కానీ, రజస్వల కార్యక్రమాలు గానీ 16వ సంవత్సరమే అయ్యేది. బాగా హుహుహు. గమనించాల్సిన విషయం ఇది. ఇప్పుడు 13, 12 కాడానికి గల మొట్టమొదట వెపన్ మీరన్నట్టుగా కళ్ళు. హ్మ్. అన్నీ కనబడిపోతున్నాయి గదా! కాబట్టి ఆ వయసు చిన్నగా అయిపోయినప్పుడు, థింకింగ్ ఓవర్‌గా అయిపోయినప్పుడు లోపట ఆర్గాన్స్ అనేటివి హెవీగా పనిచేస్తాయి. ఓకే. దట్ ఓకే. ఈస్ కాల్డ్ ఇంటర్నల్ డిస్కషన్. ఆ ఆర్గాన్స్ ఏమైతాయంటమ్మా, 16వ సంవత్సరానికి రావాల్సిన ఆ గడియ, వీరు బలవంతంగా దాన్ని తీసుకురావడానికి చేసే ఆ ప్రయత్నం అని చెప్పవచ్చు. అంటే మనం నికాస్‌గా చెప్పాలంటే. ఇప్పుడు థింకింగ్ ఓవర్‌గా అయిపోయి న్యూరలాజికల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అవుతాయి కదమ్మా! ఆ అవునండి. విధంగా కూడా చాలామంది ఈ మధ్య కాలంలో జరుగుతున్నారు స్త్రీల విషయం. హ్మ్. అయితే మీరన్నట్టుగా అమ్మా, 16వ సంవత్సరంలో అయిన ఆ అమ్మాయికి కరెక్ట్‌గా 11 రోజులు మనం మంగళ స్నానాలు చేయించడము, హ్మ్. వడి నింపడము, హ్మ్. తర్వాత మిగతా కార్యక్రమాలు చేస్తారు. మీకు తెలుసా అమ్మ? శాసన గ్రంథంలో ఒక చోట ఏమి రాసుందనంటే, ఏం 16వ సంవత్సరంలో ఆడబిడ్డకి అంటే ఈ పెద్ద మనిషి కార్యక్రమం అయినప్పుడే హ్మ్. బ్రహ్మ మరో రాత రాస్తాడు. ఆవిడకి ఓహ్! అందుకని ఒడి నింపుతారు. ఒడి ఎందుకు నింపుతారు? ఆ! ఒక ముత్తైదు కాదు ఆవిడ. అలా అని ఒక ఘనకార్యాలు చేసిన ఒక స్త్రీ కాదు. హ్మ్. చిన్న జీవితమే కదా! ఇప్పుడు మరో జీవితానికి ఏ విధంగా శరీరం సహకరిస్తుంది అనేది. ఒడి ఎలా నింపితే హ్మ్. ఆవిడ జీవితం అలా ఉంటుందని అంటారు. ఇప్పటికి కూడా మీరు గమనించండి. ఒక హ్మ్. ముత్తైదులతోనే ఒడి నింపిస్తారు. అవునండి. ఒక ఇద్దరు ముగ్గురిని పిల్లల్ని కన్న వాళ్ళతోనే ఒడి నింపిస్తారు. అవును. కొంచెం పెద్దగా కుటుంబాల్లో బాగా బతికి ఉన్న వాళ్ళతోనే ఒడి నింపిస్తారు. అవును. ఎవరు పడితే వాళ్ళు యూత్ వచ్చి నిల్చుంటా అంటే పెద్దవాళ్ళు కొంచెం గట్టిగా చెప్పి జరుపుతారు. హ్మ్. దానికి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏందంటే అమ్మ, హ్మ్. ఒక స్త్రీ ఆ 11 రోజులు జరిగే ఆ రక్తస్రావం ఎంతటి బలంగా జరిగితే శరీరంలో ఉన్న మార్పులు అంత స్థితిని అనుభవించగలవు. ఎలా? హ్మ్. దాని అర్థం కూడా చాలా మందికి తెలవాలి. అవును. పండ్లు చూడండి 11 రకాల పండ్లు పెడతారు. వంటలు 11 రకాలు పెడతారు. ఇంకా వాళ్ళు చేసే పిండి పదార్థాలు 11 రకాలు పెట్టి హ్మ్. మేనమామలు, మేనత్తల ద్వారానే ఆ కార్యక్రమం జరుగుతది. హా! ఇదొక విషయం. అవును. రెండోది పెద్దవాళ్ళు ఇలా ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు చేసేటప్పుడేమో పెద్దవాళ్ళుంటారు. హ్మ్. కానీ శుభకార్యానికి అమ్మాయి విషయం వచ్చేసరికేమో ఈ వరసలొస్తారమ్మా. హ్మ్. ఇలా వచ్చినప్పుడు ఏం జరిగేదంటే, ప్రకటన ఇచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఊరిలో ఉన్న పెద్ద మనుషులంతా వచ్చి ముఖ్యముగా ఈ అమ్మాయికి సంబంధించిన విషయం చూసేవాళ్ళు. హ్మ్. ఎందుకు వేరే ఊరికి ప్రకటన పోయేది?
అసలు వేరే ఊర్లోకి ఎందుకు ఈ అమ్మాయిని ఇచ్చేవాళ్ళంటే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులైనా ఈ ఊర్లో ఉన్న వ్యక్తులైనా ఒక తంతు ద్వారానే పెళ్లి చేసుకోవాల్సిన కార్యక్రమం ఉండేది. ఇప్పుడు మన దగ్గర కూడా వేరే ఊరు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఒక నానుడు ఏముందంటే అమ్మ మన దగ్గర 7 ఋషివర్యులు ఉన్నారు. మీకు తెలిసిందే. నేను గతంలో మనం మధ్యలో ఒకసారి మాట్లాడాము, ఆపేసాము. ఒక మునీశ్వరుడు ఏం చేశాడంటే అమ్మ ఆయన గారు 15 మంది భార్యలను పెళ్లి చేసుకొని 15 మందికి ఒక్కొక్కళ్ళకి 10-12 మంది పిల్లలు అన్నా కూడా 150 మంది అవుతారు. అలా జరిగిన సందర్భంలో పెళ్లి అనే విషయం వచ్చేసరికి మన వాళ్ళలోనే మన వాళ్ళలోనే చేసుకోకూడదు, వరుస ఒకటే అన్న ఆ ఆలోచన వచ్చినప్పుడు వేరే ఊరి నుంచి తెచ్చుకుంటే గోత్రం కలవదన్న ప్రకటన కూడా ఇచ్చారు. మన దగ్గర 7 ఋషులలో మొదటి ఋషువు గారు చేశారన్నారు. ఆయన గారి పేరు మీకు అన్ని వివరణ మళ్ళీ చెప్తాను ఒకప్పుడు. అయితే ఈ ఆడపిల్లకి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి చేస్తున్న ఆ ప్రక్రియలో ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ ఫేస్ అట్రాక్షన్. మీరు చర్మానికి సంబంధించింది కానీ రక్తానికి సంబంధించింది కానీ 16వ ఏట 11 రోజులు కూర్చున్నప్పుడు హ్యూజ్గా డిఫరెన్స్ వస్తాయి. పింపుల్సే కానీ ఇంకేదైనా రావచ్చు చర్మం మీద. స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ అమ్మాయికి 11వ రోజు నుంచి మొదలు పెడితే 5 రోజులు ఖచ్చితంగా రాసేవాళ్ళు ఆ పసుపు. కేవలం పసుపే రాయకపోయేవారు దాంట్లో కళ్ళమంద వేసి రాసేవాళ్ళు. తర్వాత తేనె వేసేవాళ్ళు. ఇప్పుడు మనం అంటాం కదా నులుగు పిండి అని అంటారు కదా, ఇవి 4 కలిస్తే నులుగు పిండి అవుతుంది. అలా పెట్టి చేసే ఆ స్నానం చాలా పవిత్రంగా చేసినప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫేస్లో ఇక్కడ పై వరకు ఒక మొటిమ కూడా ఉండకుండా కాంతివంతంగా ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా ఇప్పుడు కూడా చాలా మంది ఊర్లో చేస్తారు. అలా చేసిన స్త్రీని ఈవిడ పెళ్లి కూతురు అని గుర్తుపట్టేవాళ్ళు. ఈ 5 రోజులు ఏం చేస్తారు స్వామి? సహజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ 11 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత 11 రోజుల కార్యక్రమం అయిపోయి మంగళ స్నానాలు అయిపోయి ఇప్పుడు ఓనీ ఫంక్షన్స్ అంటాం కదమ్మా, అది అయిపోయిన తర్వాత ఇక పెళ్లి కార్యక్రమం ఆ 12వ రోజు నుంచి మొదలు. అంటే 5 రోజులకి అప్పటి నుంచి మంగళ స్నానాలు చేయించడానికి ఈ పసుపు కుంకుమలు వాడడం వల్ల ఆవిడ చర్మాన్ని కాపాడడానికి మాత్రమే వాడేవాళ్ళు దీన్ని. మళ్ళీ ముఖ్యంగా ఇది కొంచెం డీప్గా వెళ్ళి చెప్తే 16 సంవత్సరాల ఒక స్త్రీ జీవితం మొత్తం తెలుసుకునేలా పెద్ద మనుషులు కూర్చొని కొన్ని వివరణ చెప్పేవాళ్ళు. ఏం వివరణ చెప్పేవాళ్ళు తెలుసా అమ్మ? 5 పతివతల గురించి చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇవిడ పెళ్లి చేస్తున్నారు, కొత్త జీవితం. ఒక పురుషుడు కొత్తగా మన జీవితంలోకి వస్తున్నాడు, బాధ్యతలు ఏ విధంగా మోయాలి, బరువు బాధ్యతలు ఏ విధంగా తీసుకోవాలని వీళ్ళు ఘనమైన చరిత్ర కలిగిన వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. మన దగ్గర ఏంటంటమ్మా కొన్ని వేల మంది ఉన్నారు మహాపతివతలు, కానీ 5 విషయాలే ఎందుకు మాట్లాడతారు అన్న విషయం మనం మాట్లాడతామా. వాళ్ళు దేవాది దేవతలని కూడా గెలిచి రుజువు చేయబడ్డ మహాపతివతలు వాళ్ళు. ఒక మహాపతివత లక్షణాలు ఏమి అని చాలా మంది అడుగుతారు కదమ్మా. అడిగినప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చెప్తారంటే ఈ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అత్తమామని గౌరవించాలి, వంట నేర్చుకోవాలి, అలకాలి, ఇంకేదేదో చెప్తారు కదా. యాక్చువల్లీ అది కాదు. ఒక పతివత లక్షణం ఏంటంటే అమ్మ మొదటి స్థితిని తీసుకున్న వాళ్ళు మన దగ్గర సతీ సావిత్రి గారు. ఆవిడే మొదటి స్థానంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆవిడే ఉన్నారు. ఈ సతీ సావిత్రి గారు చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే అమ్మా ఆవిడ ఎంతటి మహాపతివత అంటే లక్ష్మీమాత సరస్వతి మాత ఇద్దరు కలిసి నేనంటే గొప్ప నీవంటే గొప్ప అన్న ఒక సందర్భం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. అలా కాదు, మీరు అలా తప్పు పట్టదు, దేవాది దేవతలే మీ ఇద్దరు నేనంటే అంటే మరి చాలా తప్పు కదా, మీకంటే గొప్ప వ్యక్తి ఒక ఆవిడ ఉంది, ఆవిడ గురించి చెప్తాము అని అంటారు. అలా చెప్తాము అని అన్న సందర్భం వచ్చినప్పుడు వీళ్ళందరూ 3 కలిసమ్మా ఒక మగవాడి రూపాన్ని వేసుకుంటారు. వీళ్ళు 3 మగవారి వేషంలో భిక్షాటనకి వెళ్తారమ్మా. అక్కడికి ఆ భిక్షాటనకి వెళ్ళి సహజంగా అయితే సాధువులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు భిక్ష వేయాలి కదా. వేసినప్పుడు వాళ్ళు ఏదైనా కోరుకుంటే ఆ కోరికని మనం తీర్చాలి. అంటే ముఖ్యంగా ఈ వేసే వంటలో ఈ వంట కార్యక్రమంలో నేను కొంచెం వెనక్కి వస్తాను. మొదటి స్థానంలో అనసూయాదేవి ఉంటారమ్మా. ఆత్రేయ మహర్షి యొక్క భార్య ఆవిడ. ఆత్రేయుడు అంటే మీకు తెలుసు, 7 మహర్షులలో 2వ వాడు ఆయన. ఆయన గారు ఏం చేస్తారంటే ఈవిడకి చెప్పేది ఒకటే, నేను భిక్ష చేసుకొని వస్తే మన జీవితం నడుస్తుంది అంతే. ఆయన గారు ఒక ఋషి.
ఎవరైనా పెడితే తినడమే తప్పితే ఈయనకంటూ ఏది లేదు. కానీ ఉమ్, ఆయన దేవాది దేవతలని పిలవగలడు కిందికి భూమండలానికి. ఓకే. అంత శక్తి ఉన్నవాడు ఏం చేయాలి? ఒక భవనం కట్టుకోవడమా, రాజ్యాన్ని నిర్మించుకోవడమా చేయొచ్చు. ఉమ్, ఈ అనసూయ మాత ఏం చేస్తుందంటే అమ్మా, ఆవిడకున్న శక్తి ఎలాంటిదంటే ఉమ్, బ్రహ్మని పిలిస్తే బ్రహ్మ మరో క్షణంలో వచ్చేసేయాలి అక్కడికి. అంతటి మహాపతివత. అంటే ఎవరైతే గురువులు ఉంటారో అవును. గురువులనే గెలవగలిగిన ఒక మహాపతివత. కాబట్టి ఉమ్, ఈ ముగ్గురు బ్రహ్మ, లక్ష్మీమాత, సరస్వతి మాత ముగ్గురు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప అని ఇద్దరు అనుకుంటున్నప్పుడు ఈ ఆడవాళ్ళ మధ్యలో ఉమ్, ఒక మానవ శరీరాన్ని ఎత్తిన స్త్రీ దేవతలను సైతం గెలవగలిగే ఒక మహాశక్తి స్వరూపురాలు ఉంది. ఆవిడ మహా పతివత రూపంలో ఉంటుంది, మీకు నేను చూపిస్తాను అని చెప్తే ముగ్గురు కలిసి మగవాడి రూపం వేసి ఆ ఇంటికి భిక్షకి వెళ్తారమ్మా. ఆ, వెళ్ళినప్పుడు బ్రహ్మ ఏం అడుగుతారంటే, మీరు మాకు భిక్ష వేసే సమయంలో మీ ఒంటి మీద దుస్తులు ఉండకూడదు, మాకు ఆ విధంగానే భిక్ష వేయాలి అంటాడు. ఉమ్, ఆ క్వశ్చన్ చాలా లాజిక్గా అడుగుతాడు ఆయన. ఎందుకంటే రుజువు చేయాలి కదా, అవును. ఈవిడ తెలివైనదా తెలివి లేనిదా లేకపోతే భిక్ష వేసేది ఎలా అన్న రుజువు కోసము అడిగినప్పుడు నా తల్లి ఉమ్, ఆవిడ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఆ భిక్ష తీసుకొని వచ్చే సమయంలో ఒక కళ్ళు మూసుకొని ఆ భిక్ష చేతి పెట్టి వీరి ముగ్గురిని 3 సంవత్సరాల బాలుల్లాగా మార్చేస్తుంది. ఓ, ఆ భిక్ష అడిగే సమయానికి ఈవిడ భిక్ష తీసుకొని రాగానే వాళ్ళు చూస్తారు భిక్ష వచ్చిందని. ఉమ్, అప్పుడు ఈవిడేం చేయాలి? దుస్తులు అయితే తీసేయాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది? ఆ ముగ్గురిని చిన్న బాలుల్లాగా చేసేసి ఆ కింద వాళ్ళు అలా ఉంటారు. ఆ, ఉన్నప్పుడు ముగ్గురు చేతుల్లో పండు పెడుతుంది. ఓకే. పెట్టేసేసి ఈవిడేం చేస్తుంది? ఆ దుస్తులు తీసేసి పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత దుస్తులన్నీ వేసుకున్నాక వాళ్ళని మళ్ళీ పెద్దవాళ్ళని చేసేస్తుంది. ఇదంతా ఉమ్, మహానీయులు చూస్తూనే ఉంటారు కదా, ఏం జరుగుతుంది. జ్ఞానశక్తి అయితే ఉంటుంది కదా, అవును. ఆ రుజువు చేయబడ్డది. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే, మీరు ఇంత స్థితిని అనుభవిస్తున్నారు కదా, మేము మీకు ఏదైనా చేయాలన్న ఒక దృక్పథంతో వచ్చాము అని అంటే ఆవిడ అడిగిన మాట ఏం తెలుసా అమ్మ, నా భర్త ఉమ్, పవిత్రముగా చేసే ధర్మ కార్యక్రమం చేస్తే చాలు, మీరు ఇలాంటి పరీక్షలు నన్ను పెట్టి అవమానపరచకండి. ఆత్రేయుడనంటే సప్తమహా ఋషులలో 2వ స్థానాన్ని గెలిచిన మహానీయుడైన. ఆత్రి మహాముని అంటారు, ఆత్రమహాముని ఆయనే అంటాడు, కదా. ఆయన్ని ఉమ్, ఆత్రమహాము, ఆయన 2వ వాడు. అలాంటి స్థితిగతుల్లో ఉన్న నేను ఉమ్, రాజభోగాలతోనే ఉన్నా. ఎందుకంటే నా భర్తే నాకు రాజభోగం. ఆయన దగ్గర నేనున్నా. ఆయన ఎన్నో విధాలుగా పాఠాలు చెప్పడమా, గుణగణాలు నేర్పించడమా, ఋషి పరంపర ఇవ్వడమా అనేది ఆయన చేతిలో ఉంది. అవును. ఉన్న గుడిసెలో నేను తృప్తిగా ఉన్నాను అంటారు తల్లి. ఉమ్, ఇప్పుడు ఇలా అన్న తర్వాత 2వ స్థానంలో ఉన్నది ఎవరు తెలుసా అమ్మ? ఉమ్, చాలా మందికి సుపరిచిత ఆవిడ, పాండవుల భార్య. ఇప్పుడు ద్రౌపది విషయం ఎలా స్ట్రాంగ్ వచ్చిందంటే, ఉమ్, మన వాళ్ళని అడిగే క్వశ్చన్ చాలా భయానకంగా ఉంటుంది. ద్రౌపది 5గురిని చేసుకుంది ఐదుగురు కదా, భర్తలు కదా. అలా ఎలా ఉమ్, ఆవిడ పతివత అయింది? ఆ, ఈ క్వశ్చన్ చాలా లాజిక్గా మాట్లాడితే అమ్మ, అవును. ద్రౌపది అమ్మ ఒక జన్మలో ఉమ్, పెళ్లి కాని వయసు, అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా పెళ్లి కాదు అని మహాశివుడిని తపస్సు చేస్తుంది ఆవిడ. ఉమ్, తపస్సు చేసి 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 శివుడు ప్రత్యక్షమవుతాడు. చెప్పండి ఈ విషయం ఏమిటమ్మా అని అన్నప్పుడు, నాకు పెళ్లి కావాలి, ఉమ్, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి అని ఇదే అడుగుతుంది. 5 సార్లు అంటది ఆవిడ. ఆ, తండ్రి ఒక్కసారి కళ్ళు ఇలా తెరిచి, బహుముచ్చటగా అవుతుంది నీ పెళ్లి వచ్చే జన్మలో అని చెప్పి వెళ్తాడు. ఆ 5 సార్లు అడిగినప్పుడు తండ్రి తదాస్తు అన్నాడు కాబట్టి ఈ జన్మలో 5గురిని పొందుతుంది ఆవిడ. అది కూడా పొందే విషయం మనకు తెలిసిందే. ఒక రాజ్యానికి అవును, సంబంధించిన అవును. విషయంలో స్వయంవర ప్రకటనలో అర్జునుడు వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత తల్లి ఏమంటుంది, కుంతిమాత పంచుకోండి అని అన్నప్పుడు గౌరవార్థంగా ఆవిడ సంసారానికి సంబంధించిన విషయాలు వివరణలు అన్ని తీసుకుపోతుంది. ఉమ్, ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సింది, ఆవిడ మహాపతివత ఎలా అయిందని ఇప్పుడు కూడా అడుగుతామ్మా. ఉమ్, ఆవిడ ఒకరి విషయాన్ని ఒకరికి ఎప్పటికీ చెప్పలేదు. ఆవిడ ఉమ్, ఒక కుటుంబంలో ఉన్న 5గురు దగ్గర ఉన్న ఆ జీవితాన్ని ఏ రోజు కూడా బహిర్గతం చేయలేదు. ఆవిడకున్న నియమం కూడా అదే. ఉమ్, ఇప్పుడు మనమే పురుషులం అడుగుతాం, ఏదైనా ఫంక్షన్కి పోతే ఫంక్షన్ ఎలా జరిగిందని అంటాం కదా. అవును. అలాంటిది 5గురిని పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఆ ఇల్లు ఎలా ఉందని అడగడం సహజమైన మాటే. కానీ అలాంటి విషయాన్ని కూడా అత్త మాటకి గౌరవాన్ని ఇచ్చి ఉమ్, ఆవిడ 5గురితోని జీవితాన్ని చాలా బలంగా చూసి అంత పెద్ద యుద్ధాన్ని, మనం చేసిన మహాభారత యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పాత్ర. ఆవిడది. మీకు కూడా తెలిసిందే. అవును. ఇప్పుడు ద్రౌపది వస్త్రాధారణ అనే విషయాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు ఈ విధంగా ఉన్నది. రాఖీ పండుగ వచ్చింది ఆవిడ వల్లే, మీకు తెలుసా అమ్మ? అవునా? రాఖీ పండుగ వచ్చింది ద్రౌపది మాత వల్లే. ఉమ్, ఎవరికి ఉమ్, తెలియదు అది. రాఖీకి బట్ట ఎందుకు కడతారు తల్లి? ఇక్కడ ఉమ్, మనం క్లాతే కడతాం. క్లాత్ యాక్చువల్లీ కడతారా? ఈ స్టైల్ రాఖీలు కావు మన దగ్గర ఉండేటి. ఆ, ఈ క్లాత్ తోనే ఉండేది ఒకప్పుడు. ఆ క్లాత్ తోని చేసి దాన్ని మెరవడమా ఇంకేది చేయడం ఒకటి. ఆహా, తండ్రి యుద్ధ సన్నాహాలు చేస్తున్నప్పుడు ఉమ్, శ్రీకృష్ణుడు నేర్పిస్తున్నప్పుడు ఈ అమ్మ ఒక్కసారి చూసి తండ్రి ఇది ఇక్కడ వేలు తగ్గుతుంది. ఉమ్, వేలు తెగగానే తండ్రి చాలా బాధపడతాడు. ఉమ్, సడన్గా వచ్చేసి చీర చింపింది, రక్తం కారుతూ ఉంటే ఆ నొప్పిని చూసి కట్టేసింది. ఒక స్త్రీ ఎంతటి ఆ ఆలోచనలో ఉంటుంది కదా అని చెప్పి ఉమ్, తండ్రి ఏం చేస్తాడు, ఆమెకు మాటిస్తాడు,
నువ్వు కట్టిన ఈ చిన్న నులుగు పోగు ఉమ్, ఒకరోజు నిన్ను కాపాడే స్థితి వచ్చినప్పుడు నన్ను దాటి ఎవరు రారు అని చెప్తాడు. అదే ఆ వస్త్రంలో తండ్రి ఇలా నించొని వేస్తాడు. ఆ ఉమ్, మాట ఇచ్చినప్పుడు ఆవిడని జూదంలో ఏదో విషయం జరిగినప్పుడు అవును. తక్కువ అంచనా వేస్తారు కదా. ఉమ్, అలా పుట్టినది మన రాఖీ పండుగ. నేను చెప్పి పెట్టాను గతంలో. ఉమ్, ఆవిడ అయిపోయిన తర్వాత అమ్మ ఇప్పుడు మూడో స్థితిలో ఉన్నది ఎవరు తెలుసా తల్లి? ఉమ్, చాలా మందికి తెలుసు. సతీ సావిత్రి అంటే వట సావిత్రి వ్రతం అని మీరు ఆడవాళ్ళు చేస్తారు, గుర్తుందమ్మా? నార్త్ సైడ్లో వట తెలీదండి. అంటారు దాన్ని. మన దగ్గర అయితే సతీ సావిత్రి వ్రతం అని చెప్పి చాలా మంది చేస్తారు. ఉహు, ఈ సౌభాగ్యవతులు చేస్తారు. ఓకే. ఈవిడ గారు చేసిన ఘనకార్యాలకి ఆవిడకు వచ్చిన బిరుదు అది. ఉమ్, ఈ నార్త్ సైడ్ ఎక్కువ పాటిస్తారు. మన దగ్గర ఈ సావిత్రమ్మకు సంబంధించిన విషయాలు తక్కువ అవును. శాతంగా ఉంటాయి. ఈ సావిత్రమ్మకు సంబంధించింది ఏం జరిగింది గొప్ప? ఉమ్, బాగా గమనించి ఆలోచించాలి. ఈ సావిత్రమ్మ ఎవరు అసలు? ఉమ్, అరుంధతి మాత రెండో జన్మల సావిత్రి అనమాట. ఆహా, మొదట అరుంధతి మాత ఏం చేశారు మీకు తెలిసిందే, నేను గతంలో చెప్పాను. ఆ అరుంధతి నక్షత్రాన్ని చూయిస్తారు, నక్షత్రం అవును. రాత్రి సమయంలో అంటే. ఉమ్, ఆవిడ ఏం చేశారంటే అమ్మ, ఒకరోజు చెలికత్తెలతో వెళ్తూ ఉంటుంది. ఉమ్, ఈ అడవిలో రాజులైతే రాణులైతే చూస్తుంటారు కదా, అవును. వెళ్ళినప్పుడు ఒక వీరుడు కట్టెలు కొడుతూ ఉంటాడమ్మ అక్కడ కూర్చొని. ఉమ్, చూడ్డానికి ఒక రాజులాగా ఉన్నాడు ఆయన, కట్టెలు కొట్టడం ఏమిటి? ఉమ్, మళ్ళీ ఇద్దరు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళకి కళ్ళు లేవు అని ఆరా తీస్తే హా, ఆయన గారు వచ్చేసి ఒక రాజ్యం కోల్పోయిన రాజు ఏమీ తోచని స్థితిలో ఉండి న్యాయమని ధర్మమని నమ్మిన వాళ్ళందరినీ నమ్మి మోసపోయిన ఒక వీరుడు అని చెప్పేసి ఉమ్, ఆవిడ ఒక మైండ్లో ఒక బోర్డు వేసుకొని వెళ్తుంది. ఆ, ఆ మరుసటి రోజు స్వయంవరం ఉంటుంది ఈవిడ గారికి. ఆహా, స్వయంవరంలో అందరూ వస్తారు, ఇక వీరులుగా వాళ్ళ కండలు చూపించడం, వాళ్ళ తెలివి చూపించడం అవుతుంది కదమ్మా. ఎవరిని నచ్చదు ఈవిడ గారు. ఉమ్, నచ్చని సమక్షంలో తెలివి ఉపయోగించి ఉమ్, నాన్నకి చెప్తుంది, నాకు ఒక అతను నచ్చాడు, ఆయన గారు అక్కడ ఉన్నారు ఉమ్, అని చెప్తే ఈయనకు చాలా కోపం వస్తుంది తండ్రికి. అదేంటి, ఇది రాజ్యానికి సంబంధించిన విషయం అమ్మ, నువ్వు యువరానివి, రేపటి రోజు పెళ్ళి అయితే మహారాణి అవుతావు ఈ రాజ్యానికి అని చెప్తే, లేదు లేదు నాకు ఒక వ్యక్తి నచ్చాడు ఉమ్, అని చెప్తే ఆయన గారి గురించి ఆరా తీస్తే ఆయన గారు ఈ విధమైన ఒక సత్యవంతుడు, ఆ ఉమ్, సత్యవంతుడు రాజు, ఆయన గారు వీరుడు. కాకపోతే సత్యం సత్యం అని చెప్పి జీవితం అంతా ఈ విధంగా నాశనం చేసుకొని అన్నీ కోల్పోయాడు. అత్తమామలు బాగున్నారా అంటే వారిద్దరికీ కళ్ళు లేవు ఉమ్, అన్న ఒక తరుణం మొదలవుతుంది. ఆహా, అప్పుడు ఆయన గారి సరే మన రాజ్యం తీసుకుంటే పెళ్లి చేస్తే ఆయన మంచోడు అవుతాడు కదా అని ఒక షరతు ద్వారా అందరు జాతకాలు తీపిస్తారమ్మ. ఉమ్, తీపిస్తే ఆయన కరెక్ట్గా ఏ రోజైతే బ్రహ్మముహూర్తం పడుతుందో అప్పటి నుంచి 365వ రోజు చనిపోతాడని రాసి వస్తుంది అందులో. అంటే మరణం నీకు సంవత్సరంలో వివాహం అయినాకనా? వివాహం అయినాక కరెక్ట్గా 365వ రోజు మరణం ఉందని వస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు తండ్రి పోయి ఇయ్యలేడు కదా, ఇవ్వలేడు. సంవత్సరంలోపే చనిపోతారంటే ఏ విధంగా అంటే అవును. అమ్మ ఈవిడ గారు కొంచెం మారం ఎక్కువ చేసి, లేదు లేదు నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను అని చెప్పేసి పోయి చేసుకుంటారు. ఉమ్, చేసుకుంటే ఈయన గారు నేను చిల్లి గవ్వ ఇవ్వలేను, నన్ను అవమానపరిచారంటే ఈవిడ గారు వెళ్ళి పెళ్లి చేసుకొని ఉమ్, అదే గుడిసెలో ఉంటే వారి దగ్గర ఈయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటే వస్త్రం ఉంటుంది పైన, ఈ అమ్మ దగ్గర ఒక వస్త్రం ఉంటుంది. ఉమ్, అప్పుడు ఇద్దరు కలిసి జీవితం చేసినప్పుడు ఒక 5 నెలలకు 6 నెలలకైతే వస్త్రాలు అయితే పాడైతాయి కదమ్మా. అవును. ఇద్దరికి కలిపి ఒకటే వస్త్రం ఉంటుంది. ఉమ్, ఈయన గారు బయటికి వెళ్తే ఈవిడ ఇంట్లో ఉన్నప్పుడు దుస్తులు లేకుండా ఉంటుంది. ఈవిడ బయటికి వెళ్తే ఆయన గారు ఇంట్లో దుస్తులు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ, ఎందుకంటే వాళ్ళు నిరుపేదంగా ఉంటారు కాబట్టి ఇది కూడా పరమాత్ముడు పెట్టిన పరీక్ష అనుకోవచ్చు. అలా చూసి 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 ఒకరోజు మహానీయుడు బయలుదేరుతాడు, భవతి భిక్షాందేహి అని పరమశివుడు అడుగుతాడు. ఉమ్, ఒక 2 గంటల తర్వాత ఈయన గారు రాగానే ఉమ్, లోపలికి వెళ్ళగానే దుస్తులన్నీ వేసుకొని చిన్న ప్రసాదమే తీసుకొస్తుంది ఇయ్యడానికి. అప్పుడు తండ్రి చాలా ఆవేశంతో ఏమడుగుతారంటే, ఉమ్, ఏమ్మా 2 గంటలు నించోబెట్టావే, ఏదో పంచభక్ష పరమాన్నాలు వండుతున్నావు అనుకుంటున్నాను నేను లోపట, నీవు వచ్చింది తీసుకొచ్చి పెట్టింది ఇదా ఉమ్, అని అన్నప్పుడు ఆవిడ తల కిందికి పెట్టి, క్షమించండి మమ్మల్ని, ఉన్నాయి ఒకటే దుస్తు, ఉమ్, ఆయన గారు బయటికి వెళ్తే నేను లోపల ఈ విధంగా ఉంటాను, నేను బయటికి వెళ్తే ఆయన ఈ విధంగా ఉంటాడు అన్నప్పుడు మరి మీరు ఆ విషయం మాకు చెప్పవచ్చు కదా అని అంటే, మా పతి దేవులు రానంత వరకు మేము మాట కూడా ఇవ్వకూడదు అన్న ఒక గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది అక్కడ. ఆ తెరిచినప్పుడు తండ్రి ఏం ఆలోచిస్తారంటే, ఉమ్, ఆయన జ్ఞానంతోనే చూస్తాడు అసలు ఈవిడదేంది, ఈ సత్యకాముడి యొక్క జీవిత చరిత్ర ఏమిటి, ఈయన ఎన్నో సంవత్సరంకి ఎన్నో నెలలు చనిపోతాడు అన్ని చూసే పరమాత్ముడు రావడం చేత ఉమ్, ఆవిడ ఇచ్చిన మెచ్చిన తెలివి భర్త లేని సమక్షంలో బయటికి కూడా రాలేదు. ఏదైనా సాహసం చేయవచ్చు, చేయలేని ఆ సమక్షంలో తండ్రి ఏం చేస్తాడు, ఆ భిక్ష తీసుకొని ఉమ్, దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. ఈవిడకు ఉంది ఏంది, సంవత్సరంలోపు భర్త చనిపోతాడు. చనిపోతాడని. అలా కొన్ని విషయాలు జరుగుతాయి. ఉమ్, తండ్రి అలా వెళ్ళిపోతాడమ్మా. వెళ్ళిపోయినాక సంవత్సరం
తిరిగి అంటే ఆయన రానే ఆయుష్ అంతవరకే ఉన్నా సంవత్సరం ఉన్నా తండ్రి మాట మార్చుకునే ఇచ్చెళ్తాడు. అవకాశం ఉంది ఆశీర్వాదం వల్ల. తండ్రి ఏమన్నాడు ఈవిడకి చెప్పేది ఏంటంటే దీర్ఘంగా సుమంగలి అని ఇచ్చెళ్తాడు. అవును. ఈవిడేం అడగదు, ఏంటి ఎలా అని అడగదు. హ్మ్. 365వ రోజు దిగుతాడు మహానీయుడు యముడు. ఇంకా హ్మ్. ఆ దున్నపోతు మీద దిగి ఈయనని తీసుకెళ్తాడు. హ్మ్. భర్తని తీసుకెళ్ళినప్పుడు ఆవిడ ఆయనతో పాటు ఈవిడ కూడా వచ్చేస్తుంటది వెనకాల, శరీరం వదిలిపెట్టేసి. హ్మ్. అప్పుడు ఈయన గారు యముడు ఏమంటారంటే, అమ్మా ఆయుష్ మాత్రం ఆయనది, నీకు ఇంకా ముందుగా పరిపూర్ణ స్థితి ఉన్నది, హ్మ్. మీరు ఆపవలెను, మీరు చెప్పితే వినాలి నా మాట, హ్మ్. మీరు అలా రాకపోవడం చేతనే మీకు శుభం. ఈయన గారిది తీరిపోయింది, తీరిపోయింది. నేను నా యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్తున్నప్పుడు హ్మ్. ఈయన చెప్పిన మాటలు వినదు ఆవిడ, ఈ సావిత్రమ్మ. అప్పుడు గట్టి గట్టిగా హ్మ్. నా రాజ్యం కోల్పోయినాము, నా పనిమిటి కోల్పోతున్నాను అన్న కొన్ని బాధ వ్యక్తపరిచినప్పుడు హ్మ్. యముడు 2 వరాలు ఇస్తాడు ఆవిడకి. నీకు నేను 2 వరాలు ఇస్తానమ్మా, నీ అవును. పెనిమిటి లేకపోయినా నువ్వు బతకవచ్చు రాజ్యంలో అని చెప్తే ఆ వరాలు తీసుకుంటది ఈవిడ. ఒకటేమో అత్తమామలకి కళ్ళు రావాలని కోరుతుంది వరం, హ్మ్. రెండోదేమో నా రాజ్యం నాకు తిరిగి రావాలని కోరుతుంది. హ్మ్. 2 వరాలు తదాస్తు అనేస్తాడు ఆయన. అనేసే సమయానికి పొలిమేర దాటుతుంటారు వీళ్ళు, ఎందుకంటే ఒక లిమిట్ ఉంటుంది కదా అవును. ఊరికి గ్రామానికి. హ్మ్. ఆ పొలిమేర దాటే సమయానికి ఒక ధర్మరక్ష వచ్చి పడుతుందమ్మా. అలాగా హ్మ్. చాలా వెనకాల నుంచి గట్టిగా ఒక శబ్దం వినబడుతుంది, యమా అని. ఆ! వినబడగానే తండ్రి ఒక్కసారి ఉలిక్కి పడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిలుపు, మా తండ్రి పరమశివుడిదే కదా అని చెప్పేసి ఒక్కసారి పాశాన్ని ఇలా వదిలిపెడతాడు. మీకు గుర్తుకు లేదా, మేమిచ్చిన మాట ఆవిడకి దీర్ఘంగా సుమంగలిగా ఉండమని చెప్పాము, అవును. దేనికి చెప్పామనేది మీరు తెలుసుకోలేకపోయారా అని అంటే, లేదు తండ్రి ఈ విధముగా అయ్యిందంటే రాజ్యం లేని వాడి గుణగణాలను చూసి పెళ్లి చేసుకుంది ఆవిడ. హ్మ్. అత్తామామలకి కళ్ళు కావాలని వాళ్ళ కోరికే కోరింది ఆవిడ, కోరిక. సొంతంగా ఏ కోరికలు కోరలేదు. అవును. నేను ఒక సాధువుని విచారణకు వచ్చినప్పుడు గౌరవాన్ని చూసి ఆవిడ యొక్క మహనీయమైన ఆలోచనలకి మెచ్చి ఈ విధముగా నేను ఆలోచించాను అన్నప్పుడు హ్మ్. ఆయన గౌరవం ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు, శరీరంలోకి వీళ్ళిద్దరిని మళ్ళీ రివర్స్గా పంపి వాళ్ళిద్దరికి ఇచ్చిన మాట ఏంటంటే, అమ్మ హ్మ్. మీరు 18 సంవత్సరాలు, ఈ యొక్క సతీ సావిత్రమ్మ ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు వాళ్ళ నాన్న తపస్సు చేస్తే పుడుతుంది ఈవిడ. ఆహాహా! అంత మీ నాన్న ఎన్నో యాగాలు పూజలు ఎంతో చేస్తే పుట్టినావు నీవు, హ్మ్. కానీ నువ్వు నిరూపించుకున్నావు, నువ్వు ఒక నిజమైన స్థితి, ఒక స్త్రీది ఏంటి అని చెప్పి హ్మ్. అన్న ఆ తరుణమే ఈరోజు చాలామంది ఆవిడ మరో జన్మలో అరుంధతి లాగా కూడా పుట్టింది. ఇప్పుడు అరుంధతి నక్షత్రం అనేది కూడా ఆవిడే. హ్మ్. ఈ సావిత్రమ్మ ఆ అరుంధతి నక్షత్రం అన్నమాట. అక్కడి నుంచి పరమాత్ముడు ఈమె కడుపులో వేస్తాడు, ఈ రాజు కడుపులో. హుహుహు. ఆ నక్షత్రం పేరే అరుంధతి. యాక్చువల్లీ అరుంధతిది వేరే స్టోరీ, వేరే విధంగా ఉన్నాయి, అది వేరు మళ్ళీ. ఓకే. కానీ ఒక నక్షత్రం అరుంధతి, ఆ నక్షత్రం వచ్చేసి ఈవిడ కడుపులో పుడుతుంది. ఈ రాజ్యంలో సావిత్రి రూపాన సావిత్రిగా. పుట్టిన ఆ తరుణంలో స్త్రీలు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా అమ్మా ఇక్కడ హ్మ్. ముఖ్యంగా, హ్మ్. మరణాన్ని కూడా జయించవచ్చు. అంటే ఇక్కడ మేము ఇంత కొంచెం డీప్గా చెప్పడానికి గల కారణం అది. హ్మ్. 4వ స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా అమ్మా, హ్మ్. చాలా మందికి భారతదేశ శత్రువు రావణాసుడు, ఆయన భార్య మండోదరి. ఇప్పుడు ఆవిడ మండోదరికి హ్మ్. 10 తలలు ఉన్న రాక్షసుడి ఆలోచనల్ని ఆవిడ గెలిచి, అంత రాక్షసత్వంలో ఉన్న ఆయనని ఏ రోజు కూడా తప్పుదోవ పట్టలేకుండా ఒక లక్షణాన్ని చూయించిన మహాపతివత మండోదరి. హ్మ్. ఆవిడ రావణాసుడికి హెచ్చరించిన ఒకే ఒక వర్డ్ శివపురాణంలో రాసింది. ఏం చెప్పిందనంటే, పరాయి స్త్రీ మోహం ఎప్పటికైనా ప్రమాదమే రావణ అని చెప్తుంది ఆవిడ హ్మ్. చనిపోయేటప్పుడు. ఆహా! ఆయన మోహం పడలేడు. ఆయన హ్మ్. ఏంది, చెల్లెని ఏదో చేశారు కైకేయిని అని చెప్పేసి, మా హ్మ్. చెల్లెని అది చేస్తారా అని చెప్పి సీతామాతను చూసి తీసుకెళ్ళిపోయాడు అనేది ఈ హిస్టరీ వేరే ఉంది. మళ్ళీ శూర్పణఖ ఏం చేస్తుందంటే, వాళ్ళిద్దరిని చూసి ఆ శరీరాన్ని చూసి మోహించడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ తప్పించుకుపోయి ఆ ముక్కు కోసేస్తారు ఈ అవును. శూర్పణఖని. హ్మ్. కోసేసిన తర్వాత ఈవిడెళ్ళి అన్నకు చెప్తే అన్న ఏం జరిగిందో కనుక్కోకుండా చెల్లే కదా అని భయానకంగా పరిగెత్తుకొస్తాడు. హ్మ్. అదొకటే జరిగింది అక్కడ విషయం. హ్మ్. తర్వాత నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అవమానం చేసావని ఈయన అక్కడున్న ఆడవాళ్ళకి అవమానం చేయడానికి తీసుకెళ్తాడు. యాక్చువల్ ఉద్దేశం ఓహ్! చరిత్ర ఎలా రాసబడి ఉంది మీరు చూసారా, అవును. స్త్రీ గురించి అని తప్పుగా స్త్రీ అలా మోహంతో. చేశాడని. కానీ ఇంతవరకు మన దగ్గర రామాయణంలో కూడా ఏం రాస్తుందంటే, రావణాసుడు సీతామాతని పూర్తిగా కన్నులు పైకి లేపి కూడా చూడలేడంట ఇంతవరకు. అది కూడా హుహు. రాస్తుంది మన దగ్గర. హ్మ్. మట్టి ద్వారా తీసుకెళ్ళాడు ఆయన. అంటే అంటారు గదా స్వామీజీ, ఇప్పుడు ఉమ్. రావణాసురుడు ఆమెని బలవంతంగా అంటే స్త్రీ వ్యామోహంతో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు కానీ, ఆయన ఎన్నో జ్ఞానాలు చదివిన ఆయన గాబట్టి, స్త్రీ ఆ యొక్క అనుమతి లేకుండా ఆ, వైపు కూడా శివతాండవం చూడొద్దు కాబట్టి చూడలేదు అని. స్త్రీ అనుమతి లేని ఆయన ఏం చేయలేడు అనుకున్నాడు. అది హ్మ్. న్యాయమైన వాడే కదా. ఆయన హ్మ్. అక్కడ వరకు ఏం చేయలేడు. ఆయన అనుమతి తల్లి అయితే ఇక్కడ అలా చేసినట్టు మన దగ్గర దాఖలు లేవు. అవును. ఆయన చేసింది ఏంది, మట్టి ద్వారా ఆయన తీసుకెళ్ళిపోయి ఒక లంకలో అవును. పెట్టేశాడు. ఆయన దేవుడు. ఇప్పుడు శివతాండవం రాసింది రావణాసుడే కదమ్మా. హ్మ్. ఈరోజు మీరు మేము అందరం వింటున్న పాట
ఆయన గారు రాసిందే అది. ఆహాహా. ఆయన శివధనస్సు విజయధనస్సు పొందిన వీరుడు ఆయన. ఉమ్, ఆ విజయధనస్సుని ఆయనకి ఇచ్చిన వాళ్ళు జమదాగ్ని. ఉమ్, జమదాగ్ని అంటే ఎవరు తెలుసా తల్లి? ఉమ్. పరశురాముడి తండ్రి. ఇలా ఆహా. కొన్ని హిస్టరీస్ ఉన్నాయి. ఒకసారి శివధనస్సు విజయధనస్సు ఒకసారి వరంలో వస్తే ఉమ్, వాళ్ళకి విజయమే ప్రాప్తి, అంటే న్యాయంగా వదిలేయాలి. కానీ రావణాసుడు అన్యాయంగా ఉండేసరికి ఉమ్, మన రాముడి యొక్క బ్రహ్మాస్త్రం ఆయన మీద పనిచేసింది. బ్రహ్మ కంటే శివుడి యొక్క విజయధనస్సు చాలా గొప్పది. అలాంటిది శివుడి యొక్క విజయధనస్సే ఎన్నికి తగ్గిందంటే రావణాసుడు ఎక్కడున్నాడు? తప్పులో ఉన్నాడు. ఉమ్. తప్పులో ఉండడం చేత బ్రహ్మాస్త్రం ఆయన మీద పనిచేసింది. అంటే ఇక్కడ ధర్మాన్ని గురించని. ఓకే. అలా ఉన్న ఆ మాటలో చూసుకుంటే కొంచెం డీప్గా ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ, ఉమ్, ఒక స్త్రీకి ఇవన్నీ ఇంత డీప్గా స్టోరీస్ చెప్పేవాళ్ళు మన దగ్గర, ఇంత స్టోరీలు చెప్పేవాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? లేదండి. ఇప్పుడు ఛానల్లో కూర్చున్నాం తల్లి, చెప్తున్నాము, నీవు నేను మాట్లాడుకుంటున్నాము. ఉమ్, విషయ వివరణలు ఎంతమంది వింటారు ఇక్కడ? ఆ. ఎవరు వినరు. వినరు. 5గురు పతివతల గురించి మాట్లాడితేనే మన ఒళ్ళు ఈ విధంగా ముందుకు పోతాయమ్మా. ఉమ్, ఇప్పుడు అక్కడ ఉండి శరీరం అంతా లోకమంతా చూయిస్తున్న ఆడవాళ్ళకి ఏం చెప్పాలి మనం? పసుపు రాసుకొని ఒళ్ళంతా నీళ్ళతో తడుపుకొని అక్కడ శరీరాన్ని చూయించి దట్ ఆఫ్ టు వెరీ నియర్ క్లోజ్గా తీసే వీడియోస్తోని ఉమ్, కెమెరా వాళ్ళు చూస్తారు. వచ్చిన వాళ్ళకి పెద్ద స్క్రీన్ వేస్తాం మనం, ఆ స్క్రీన్లో ఉన్న వాళ్ళు చూస్తారు, అన్నీ చూస్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ, హల్దీ ఫంక్షన్ గురించి అని. ఉమ్, ఒక స్త్రీకి ఇవన్నీ చెప్పేటప్పుడు కనివాడేవాడే శ్రీరాముడిలా కనబడతాడు. ఉమ్, ఇక్కడ అది చెప్పటే అక్కడ ముఖ్య ఉద్దేశం అది. అక్కడ వచ్చేవాడు కామానికి మొదటి వ్యక్తి, వచ్చేవాడు మనసుకి మొదటి వ్యక్తి, ఉమ్, వచ్చేవాడు ఆమె ఊహకి మొదటి వ్యక్తి, వచ్చేవాడు కనబడే ప్రత్యక్ష దేవుడు. ఉమ్. ఇన్ని చెప్పేవాళ్ళు. పురుషుడికి ఏం చెప్పేవాళ్ళు మరి? ఇప్పుడు మనం స్త్రీ గురించి మాట్లాడాం. చెప్తారా పురుషుడికి పురుషులకు ఏం కూడా? చెప్పేవాళ్ళు తెలుసా అమ్మ? ఉమ్, శివపురాణములో ఒకటి రాయబడి ఉంది. చాలా మంది దీన్ని వినాల్సిన సమయం అనుకోండి. శివుడు బహు ఉత్తమముగా తల్లిని పెళ్లి చేసుకుంటాడు, పార్వతీమాతని. ఆయనది పెళ్లియే చాలా 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 108 పేజీలు ఉంది. అంటే ఎలా వచ్చాడు, ఎలా పోయాడు, ఏ విధంగా మెప్పించుకున్నాడు అత్తా మామలని, ఏ విధంగా గెలిచాడు అన్న తరుణం రాసి ఉంటుందమ్మా. ఉమ్, ఉమ్, అయితే శివుడి యొక్క వేషాధారణ శివుడి అత్తకు నచ్చదు, అస్సలు ఇష్టపడదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేశది మరి? ఒళ్ళంతా ఇది రాసుకొని ఇక్కడ ఒకటి ఆయుధాలు పెట్టుకొని, ఉమ్, ఇక్కడ చందమామ మెడలో పాము పెట్టుకొని నీకెట్లా నచ్చిండు అని చెప్పి పార్వతీమాతతో ప్రతిరోజు గొడవ. ఉమ్, అయితే ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దలు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఒప్పిస్తారు మొత్తానికి. అయితే ఆహా. ఒప్పించిన తర్వాత మన పార్వతీమాత ఏమంటదంటే అమ్మ, నాకు నచ్చాడు అని అంటది. ఈ వర్డ్ చాలా మందికి తెలియాలి. నాకు నచ్చాడు, నా కళ్ళతో చూడు అంటారు వీళ్ళమ్మని. ఉమ్, నేను చూడను, అసలు నేను చూడను. ఆయన ఒకవేళ మన ఇంటికి నిన్ను తీసుకోవడానికి వస్తే ఒక రాజులాగా రావాలి, ఆయన ఒక అలంకరణతో రావాలి, ఒక బంగారము వజ్రాలు వైడూర్యాలతో దుస్తులు, ఒక వీరుడులాగా వస్తేనే నేను అది చేస్తా అన్నప్పుడు నారదుడు వెళ్ళి ఆ విషయం చెప్తాడు తండ్రికి కైలాసంలో. చెప్తే ఓహో ఖచ్చితంగా తీరుస్తాము వారి కోరికనని చెప్పేసి అన్ని దగదగా మెరిసే వజ్రాలు వైడూర్యాలు అన్ని ఆయన చూడడానికి స్ఖలుడు. ఎటు చూసినా ఇంకా శివుడే కనబడేటట్టుగా మెరుస్తూ వస్తుంటాడు ఆయన. వెండి కొండల వాడు ఎలా వస్తాడు అలా వస్తూ ఉన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ అబ్బబ్బబ్బా ఎంత అందగాడు శివుడు, ఇంత అందాన్ని మనం అది చేశామే అని అనుకుంటుంటారు కదా తల్లి. ఆయన అలా 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 మొత్తానికి అయితే పందిరికి వస్తాడు. పందిరికి రాగానే అమ్మ, శివుడిది ఇది తండ్రిది కాబట్టి చెప్తున్నా, వీళ్ళ ఎవరైతే ఉన్నారో అత్తకి భిక్షం అడుకునే వాళ్ళ కనబడతాడు ఆయన. అంతే, అందరికేమో యువరాజులాగా ఎట్లా కనబడతాడు ఆయన త్రిశూలం పట్టుకొని, ఈమెకేమో ఇంటికి వచ్చి ఇలా చేతిలో పట్టుకొని నిలబడ్డట్టు కనబడతాడు భిక్షాటకుల్లాగా. ఎందుకంటే ప్రేమించాడు కదా, ప్రేమించాడు కాబట్టి ప్రేమని చాలా మంది ఈరోజు తల్లిదండ్రులు అల్లుడు ఎంత గొప్పవాడైనా తక్కువ చూస్తారు, ఎందుకంటే వీళ్ళకి ఇష్టం ఉండదు కదా. దాని ఉదాహరణ రాసి ఉన్నది అందులో శివపురాణంలో. అందరికీ కనబడిన మహానీయుడు ఈవిడకి మాత్రమే భిక్షాటకుడిలాగా ఎందుకు కనబడతాడనంటే, నేను నీకు కాదు నచ్చినది నీ కూతురి కళ్ళతో నన్ను చూస్తే నేను యువరాజునా మహారాజునా లేకపోతే ఏ రాజునో కనబడతానంటే అత్తకి ఇష్టం ఉండదు. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ మాట చెప్తే, అరేంజ్ మ్యారేజ్లో వచ్చేవా అల్లుడు రాగానే ఇంటికి ఈ అత్త ఈ మామకి కాళ్ళు వంకుతాయి. ఎందుకంటే వీళ్ళు తెచ్చుకున్నారు కదా, వీళ్ళు తెచ్చుకున్న వారికి ఈ అమ్మాయి ఇష్టం ఉందా ఇష్టం లేదా ఇది సంబంధం ఉండదు కదా. కాబట్టి గవర్నమెంట్ జాబు, నల్లగున్నాడా ఎట్లున్నాడా ఇవన్నీ ఏదో చూసేదైతే పెళ్లి చేస్తారు కదా. ఆ పెళ్లికి ఉన్న విలువ ఏంటంటే అమ్మాయి మనసు చూడకపోవడం. అక్కడ మహానీయుడు చూసింది మనస్సు, ఆ మనసులో ఈవిడ కొలువై ఉన్నది, అదే అర్ధనారీశ్వరి తత్వం కదా. ఆ అత్త చూడలేకపోయింది, ఎందుకంటే ఆయన ఇష్టపడి వచ్చాడు కదా అమ్మాయిని. ఈ వర్షన్ చెప్తారు. ఇప్పుడున్న దాంట్లో ఎందుకు అల్లుడికి అంత రెస్పెక్ట్ ఇస్తారనంటే, ఎక్కడ కాదంటాడు, మేము తెచ్చాముగా. ఒకవేళ ఆయన నచ్చినుంటే మేము కాదన్నా వద్దన్నా ఆవిడని తీసుకొని వెళ్ళిపోతాడుగా.
ఇంత డీప్ డిస్కషన్ మన యూత్ మర్చిపోయింది ఇక్కడ. ఇది ఉమ్, చెప్పాల్సిన అవసరం శివపురాణం ఎవరికి చెప్తుండే? ఉమ్, ఈయన గారికి చెప్పేవాళ్ళు. నాయన ఈ విధంగా చేసుకున్నాడు శివుడు, ఈ విధంగా కాపాడబడ్డది మన సంస్కృతి అని చెప్పేవాళ్ళు. ఉమ్, శ్రీరాముడి చరిత్ర చెప్పేవాళ్ళు. శ్రీరాముడి చరిత్ర ఎలా చెప్పేవాళ్ళు తెలుసా అమ్మ? ఉమ్, ఇల్లు, తండ్రి మాట, అన్నదమ్ముల స్థితి, రాజ్యంలో ఉన్న భోగాల గురించి చెప్పేవాళ్ళు. ఆ, ఆయన ఎప్పుడు అన్నదమ్ములని వదలలేడు కదా. అవును. తండ్రి ఒక మాట అనక ముందుకే రాజ్యాన్ని వదిలిపెట్టి 14 సంవత్సరాలు వెళ్ళిపోయాడు కదా. ఉమ్, భరతుడు, తర్వాత లక్ష్మణుడు, వీళ్ళందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూశారు, అంతేగాని ఎక్కడో కూడా అశ్రద్ధ చేయలేరు కదా. ఉమ్, ఇలాంటి విషయాలు బాలరాముడి నుంచి మొదలుపెట్టి ఆయన సీతామాతని పెళ్లి చేసుకునేంత వరకు చెప్పేవాళ్ళు ఏం జరిగిందని. అంటే దీంట్లో ఏముండే, ఒక నేపథ్యం ఎలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఉమ్, పురుషుడు అవన్నీ వినేవాడు. ఈ పసుపు పెట్టుకుని ఈ కార్యక్రమాలు, మేనమామలు వచ్చి ఈ కార్యక్రమాలు జరిగే పసుపు కుంకుమలు ఉమ్, మీరన్న ఈ బండారు పెట్టుకున్న దానికి ఇంత విలువతో మీరు చేస్తున్నారా? లేదు. ఇప్పుడు చేయనప్పుడు నీకు ఏ రైట్స్ ఉన్నాయని నువ్వు అది చేస్తున్నావు? ఉమ్, ఎందుకు హల్దీ ఫంక్షన్స్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు హల్దీ ఫంక్షన్ చేయాల్సిన అవసరం లేదు మీకు. Hmm. మీకు కావాల్సింది బ్యూటీ కాబట్టి యూ బ్రింగ్ ఏ బ్యూటిషియన్. ఆ బ్యూటిషియన్ తెచ్చుకొని మీరు జూమ్ కెమెరాస్ పెట్టేసుకొని రుద్దించుకోండి ఫేస్ అంతా. దానికంతా ఓకే. పసుపు అని పేరు పెట్టి దాన్ని అపవిత్రం చేయడం ఎందుకు? ఉమ్, నీళ్లు చల్లుకొని నీ శరీరం అంతా కనబడేలా భార్యాభర్తలు, అక్కడ భర్త ఉంటాడు, ఇక్కడ భార్య ఉంటాడు. యాక్చువల్లీ ఇక్కడ పురుషుడు, ఇక్కడ స్త్రీ ఉండాలమ్మా. వాళ్ళిద్దరు ఒక సమయానికి కలవాల్సినది. ఆ ముహూర్తానికి ఒక రోజు గంట ముందు ఇట్లా వస్తారు కదా. ఉమ్, అలాంటి తరుణం వదిలిపెట్టేసేసి ఉమ్, వీళ్ళిద్దరు ఒక దగ్గర కలిసే తరుణం ఎక్కడ ఉంది మరి? ఇక్కడ అవును. ఎంగేజ్మెంట్ ఉంది మన దగ్గర కార్యక్రమం. ఇప్పుడు పాతకాలంలో వివాహ సందర్భంలో ఆ పరద తీసే వరకు ఒకరినొకరు చూసుకునే సాంప్రదాయమే లేదంటారు కదా. లేదు. ఉమ్, కానీ చూసుకునే సందర్భం ఎలా ఉండే అంటే అమ్మ, మ్మ్. మీరు అన్నది మంచి ప్రశ్న. ఒక స్త్రీ ఈ 16వ ఏట అని చెప్పిన కదా, అప్పుడు ఆయన గురించి అన్ని చెప్పేవాళ్ళు విషయాలని. ఎలా ఉంటాడు, ఉమ్, ఏ విధంగా పోతాడు, ఉమ్, ఏ విధంగా మంచి మర్యాదలు చూసుకుంటాడని చెప్పేవాళ్ళు వాళ్ళంతా. ఆ, ఆ ఊహ అంటున్నా నేను. ఆ ఊహలోనే ఆయన చూసుకునేవాళ్ళు కదా. ఒక శ్రీరాముడిని, ఒక శివుడిని, ఒక మ్మ్. కృష్ణుడిని ఊహలో చూసుకునేవాళ్ళు. ఆయనని రియల్గా చూసినప్పుడు కూడా ఆయన అలాగే కనబడేవాడు. ఉమ్, అంటే ఇక్కడ ఏమైందంటే అమ్మ, మొదట అన్నీ చూసేస్తున్నాం వివాహానికి ముందు. ఊహ ముందుకున్నాడు, ఆలోచన ముందుంది, ఉమ్, కామం ముందుంది, మద్యం ముందుంది. ఇవన్నీ చేసిన తర్వాత పెళ్ళి అని ఒక తాళి కడుతున్నాం అంతే సింపుల్గా. ఉమ్, ఇప్పుడు అలా కట్టడం చేతి ఏం జరిగింది తెలుసా అమ్మ? ఇక్కడ లాస్. బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ చూసేసి ఆఫ్టర్ మ్యారేజ్ కేవలం ఈగోస్ చూస్తున్నాం. ఇప్పుడు నువ్వేంటి నేనేంటి అని. ఆ రోజు ఏం చెప్పేవాళ్ళు? దేవాది దేవతల గురించి చరిత్ర చెప్పి కుటుంబ గౌరవం చెప్తే, ఈరోజు కేవలం ఉమ్, నీ స్టేటస్ నాట్ స్టేటస్ అని చెప్పిన వాళ్ళు ఆ హల్దీ ఫంక్షనే చేసుకుంటారు. ఆ, కుటుంబం గురించి గౌరవం, లేకపోతే ఉమ్మడి రాజ్యాల గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఉమ్, అలా పెళ్ళిళ్ళు చేసుకున్న ఏ కుటుంబం ఇప్పటివరకు విడిపోలేదు. మీరు గమనించండి. ఉమ్, శివుడి గురించి అని చెప్పింది అది ఏంటంటే, చాలా మంది యూత్కి ఇప్పుడు అవసరం. ఉమ్. ప్రేమ చేసుకున్న అల్లుడిని ఇష్టపడ్డారు చాలా మంది. ఇప్పుడు ఎన్ని ఈగోలున్నా శాస్త్ర ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా వెళ్ళాలి చేయాల్సిన కదా. ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా. తంతు ఎక్కడ అయితే చేస్తున్నారు శాస్త్ర ప్రకారంగా? 5 జీలకర్ర రోజులు బెల్లం చేసేసి దగ్గర ఒక నుంచి. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు తెలుసా మీకు? మ్మ్. తెలుసా? ఒకసారి జీలకర్ర బెల్లం మనం కలిపి చూస్తే ఉమ్, విడగొట్టిన మునగాడు లేడు ఇంతవరకు దాన్ని. ఉమ్, దాన్ని ఒకసారి అవి రెండు కలిసిపోతే అమ్మ తీయడానికి రాదు. ఇక్కడ పెడతారు. ఉమ్, ఉమ్, కన్యాదానం ఎందుకు చేస్తారు తెలుసా తల్లి మీకు? కన్యాదానం అర్థం సగం మందికి తెలియదు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, కన్యాదానము ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప కన్యాదానం ఎందుకు అయ్యిందనే విషయం చాలా మందికి తెలియదు. ఉమ్, బహుశా తల్లి కన్న తండ్రులకి ఆ విషయం చాలా మందికి బాధిస్తుంది. ఒక స్త్రీ అమ్మ ఉమ్, జీవితంలో ఒక్కసారి ఒక పురుషుడికి అప్పచెప్పేస్తే, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, వాళ్ళు శారీరకముగా ఉన్నారా లేదా అనేది పక్కన పెట్టు, కానీ నువ్వు వెళ్ళావు అంటారు అంతే. ఇంకా దాంట్లో తప్పు పడతారు కదా. ఇప్పుడు కన్యాదానానికి అర్థం ఏం తెలుసా అమ్మ? ఉమ్, ఒక స్త్రీ శరీరాన్ని ఇచ్చిన తర్వాత కొన్ని వేల కోట్లు పెట్టినా ఆ పూర్వస్థితి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. వజ్రం ఇచ్చాం మీకు, వైడూర్యాలు ఇచ్చాం కదా, దానికి 10 రెట్లు నువ్వు ఇవ్వగలవు. ఉమ్, స్త్రీ యొక్క కన్యతనాన్ని తీసుకొచ్చి ఇవ్వగలవా? అందుకని తీసుకొని వెనక్కి ఇవ్వలేము కాబట్టి కన్యాదానానికి శాస్త్ర గ్రంథంలో చోటు ఉంది. ఉమ్, దాన్ని ఒకసారి ఇస్తే అమ్మా మళ్ళీ నువ్వు అదే పవిత్రత తీసి ఇవ్వలేవు వెనక్కి. అందుకే అక్కడ మనకు కూర్చోబెట్టిన ఆ వేద మంత్రాల్లో అక్కడ ఇక్కడ కన్యాదానం చేసే ఆ తల్లిదండ్రులు చాలా 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 బాధపడుతూ ఏడుస్తూ ఎన్నో ఎన్నో విధాలుగా అయితే ఇస్తారు. ఆ ఇచ్చిన ఆ చేతులు ఎంతో పుణ్యము. ఉమ్, ఒక స్త్రీ పరిపూర్ణమైన వంశ ఉద్ధారణకి వచ్చేస్తుంది అమ్మా అక్కడి నుంచి. మన వాళ్ళు 2 నెలలకి, ఐ హర్డ్ ద న్యూస్ మార్నింగ్, ఉమ్, పెళ్ళయింది కరెక్ట్గా 2వ రోజు సూసైడ్ చేసుకుంది అమ్మాయి. ఈరోజు మార్నింగే నాకు ఆ. ఇందాక చెప్తున్నారు వచ్చేటప్పుడు. 2 డేస్కి ఏమైందంటే పెళ్ళయిందంటమ్మా. పెళ్ళయిన తర్వాత కూర్చొని మొబైల్ ఏదో చూసుకుంటుందంట. ఏదో డిస్కషన్ వచ్చిందంట. వచ్చేసరికి ఉమ్, నీకు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చూస్తున్నావు, ఈ ఫేస్బుక్, ట్విట్టర్లు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అవన్నీ చూసేస్తే ఆ అమ్మాయి ఫోన్ అక్కడ పడేసి ఇంట్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందంట. ఇప్పుడు చావు ఉంది అక్కడ. ఉమ్, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి.
వాళ్ళ అమ్మ గురించి ఆలోచించలే, నాన్న గురించి ఆలోచించలే, ఏది ఆలోచించలేదు. ఒక క్షణికావేశం. స్త్రీని అలా అనగానే అవమానంతో వచ్చేసి చనిపోయింది. అంటే ఇక్కడ ఆయన నాకు ఏదో సంబంధం ఉంది కదా అని చెప్పి చనిపోలే ఆవిడ. నా నన్ను గురించి ఇలా అన్నాడు. పూర్తిగా తెలియకుండా ఇప్పుడు అలా పెళ్లి ఎంత పెద్దగా జరిగింది, వైవిధ్యముగా జరిగింది కదా. కన్యాదానం అయితే చేశారు కదా. అవును. మరి అంత సులభంగా ఒక స్త్రీని అలా ఒక వేరే వాడితో పెట్టేస్తే అమ్మ మరి మరణమే తథ్యం కదా. ఉమ్, మానం కంటే ప్రాణము అని, ప్రాణం కంటే మానమే గొప్పదని మన దగ్గర రాసి ఉన్నాయి. ఉమ్, స్త్రీకి విలువైందమ్మా. ఈ రంకు అంట పెట్టేస్తారు కదా, ఉమ్, మగవాడికి అదే చెప్తారు. ఉమ్, మగవాడికి చెప్తారు ఇది రంకు పెట్టుకొని ఉన్న స్త్రీలతో మాట్లాడొద్దు అని చెప్తారు. ఉమ్, సాకలి వాడితో మాట్లాడొద్దు అని చెప్తారు. మన దగ్గర ఎవరు చెప్తారు? పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాలు ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూర్చొని ఒక కథలాగా చెప్పేవాళ్ళు కూర్చొని మన దగ్గర చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అలాంటివి, ఉన్నాయి ఇంకా ఊర్లలో. ఆహా. అది చెప్పేవాళ్ళు. మగవాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా, ఒక రంకు ఉన్న ఆడవాళ్ళతో మగవాడు మాట్లాడొద్దు అని అంటారు. ఉమ్, బాగా గమనించాల్సిన మాట. ఒక చెట్టు కింద నిలబడి అలాంటి వేషాధారణతో ఉన్న స్త్రీతో మాట్లాడితే ఉమ్. నేను తప్పు కిందే క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ నువ్వు చేయలేవు అన్నారు కదమ్మా. అంటే ఈ స్త్రీలే విషయం. తప్పుగా ఉంటారని అలా ఉండరు. అంటున్నారా? ఉమ్, రంకు మగవాళ్ళు ఉన్న కూడా. స్త్రీలు, నేను అన్నది స్త్రీలు అని లేదు. ఉమ్. రంకు అంటే అక్రమమైన మార్గాల్లో స్త్రీలు నడుస్తారుగా, అంటే కొంతమంది ఉన్నారు. ఆ, మగవారు కూడా ఉండేవాళ్ళు నేను చెప్పిన ఉంటారు వాటిని కదా. మగవాళ్ళు కూడా ఉంటారు, కానీ రుజువు చేయబడింది ఎక్కడున్నది? ఆడవాళ్ళది. అంటే అమ్మా మీరు అన్నట్టుగానే ఇందాక ఒక వర్డ్ వదిలేండి, ఆ వర్డ్ కొంచెం వినాలి. స్త్రీలే అలా ఉన్నారని ఎలా అంటారు గురువు గారు మీరు అంటున్నారు ఉమ్, కదా. పురుషుడు అలా ఉన్నాడు అని చెప్పడం అనేది చాలా తక్కువ శాతంగా ఉంది చరిత్రలో. ఒక ఉమ్, మాట, ఇద్దరు పురుషుల దగ్గర 25 మంది పురుషులు ఉన్నా కూడా గొడవ రాదు. అదే ఒక స్త్రీతోని ఇంకో స్త్రీ కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లో గొడవలు జరుగుతాయా? దానికి కారణం ఏంటంటే ఉన్నాయి లేని, లేని ఉన్నాయి అని చెప్పేస్తే వాళ్ళు నిజం అనుకుని నమ్మేసి వచ్చి కాపురాలు కూల్చుకుంటారు. ఉమ్. పురుషుడైతే అలా చెప్పలేడు కదా, సందర్భాలు రావు కదా. నానుడి కూడా ఉంది కదా, ఇద్దరు ఆడవాళ్ళ కొప్పులు ఒక దగ్గర కూర్చోవని ఉందా అమ్మ?